ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? ఒక వ్యక్తులు మనల్ని నిందిస్తున్నప్పుడు, లేకపోతే అవమానిస్తున్నప్పుడు, లేకపోతే అపహసించి హేళన చేస్తున్నప్పుడు సంతోషంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, సాత్వికంగా క్షమించే తత్వాన్ని వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. ఆమేన్. తిరగబడటం పెద్ద గొప్పతనం కాదు ప్రియులారా. నేర్చుకోండి, సహనంగా కలిగి ఉండండి, నిందను భరించండి. ఒకరోజు ఆ నింద ఒక ధన్యకరమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తే, ఏంది పాస్టర్ గారు నిందలు భరిస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారా అంటే, లోకానుసారంగా ఒకవేళ నువ్వు గొప్పవాడు కాదేమో, చేతగానివాడు అంటారేమో, పిరికోడు అంటారేమో, భార్య వెనక తిరిగేవాడు, లేకపోతే మూగుడు వెనక తిరిగేదానివో, వాళ్ళు వెనక తిరిగేదానివో, వీళ్ళు వెనక తిరిగేదా, వాడు చెప్పింది చేసేదానివో, వీడు చెప్పేసిందో, రకరకాల వ్యవహారాలు మన జీవితాలలో కూడా ఎన్నో నిందలు పడతా ఉంటాయి ప్రియులారా. కానీ నువ్వు నిందను భరిస్తే గొప్ప ధన్యకరమైన జీవితంలోనికి నువ్వు వెళ్తావు. లోకంలో నువ్వు చేతగానివాడు అంటారేమో, దేవుడు నిన్ను అంటాడు నీవు ధన్యుడవోనని. హల్లెలూయా. చక్కగా రాశాడు ఆ మాట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తే, హింసిస్తే, అబద్ధాలాడిన, చెడ్డ మాటలు పలికిన నీవు ధన్యుడు. హల్లెలూయా.